నేషనల్ డ్యామ్ సేఫ్టీ బృందం పర్యటనలో మార్పులు చోటు చేసుకున్నాయి. అన్నారం బ్యారేజ్ సందర్శన రేపటికి వాయిదా పడింది. మేడిగడ్డ బ్యారేజ్ డౌన్ స్ట్రీమ్ వైపు నిపుణుల బృందం విచారణ చేస్తుంది. 20వ పీర్ కుంగుబాటుపై లోతుగా కమిటీ సభ్యులు అధ్యయనం చేస్తున్నారు. అందువల్లే అన్నారం పర్యటనను డ్యామ్ సేఫ్టీ బృందం రద్దు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. సో వేణు, అటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ బృందం ఇప్పటికే అటు అన్నారం బ్యారేజ్ని కానీ మేడిగడ్డ బ్యారేజ్ని కానీ సందర్శించడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే దీనికి సంబంధించి కొన్ని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి వేణు? రత్న, ప్రధానంగా యాజ్ పర్ ద షెడ్యూల్ 3:15 మేడిగడ్డ నుంచి లంచ్ తర్వాత కమిటీ అన్నారం బ్యారేజ్కి వెళ్లాల్సి ఉంది. అక్కడ 3:15 నుంచి కూడా 7 గంటల వరకు అన్నారం బ్యారేజ్ను పూర్తిగా పరిశీలన చేయాల్సి ఉంది. కానీ ఉదయమే 4 గంటలన్నర పాటుగా మేడిగడ్డను సందర్శించి పూర్తి స్థాయిలో డీటెయిల్స్ అప్స్ట్రీమ్ వైపు తీసుకున్నటువంటి కమిటీ లంచ్ తర్వాత అన్నారం బ్యారేజ్ సందర్శనను వాయిదా వేసుకుంది. మరొకసారి డౌన్ స్ట్రీమ్ వైపుగా ఉన్నటువంటి బ్యారేజ్ సింకింగ్ సమస్యపై అధ్యయనం చేయాలంటూ మరోసారి అటు ఎల్ఎన్టీ సంబంధించిన ఇంజనీరింగ్ అధికారులు, ఇరిగేషన్ సంబంధించిన ఇంజనీరింగ్ అధికారులను కూడా వెంట పెట్టుకొని డౌన్ స్ట్రీమ్ అంటే రేడియల్ గేట్ల వైపుగా వెళ్ళింది. ప్రస్తుతం అక్కడ ఎలక్ట్రో రిసెప్టివిటీ టెస్టులు కూడా చేయడం జరిగింది. ఆ ప్రదేశం లోపల ఎటువంటి రిపోర్ట్స్ వచ్చాయనే దానిపై పూర్తిగా డిస్టెన్స్కు సంబంధించి సింకింగ్ సమస్య కంటే మొదలుగా అక్కడ డిస్టెన్స్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా రాఫ్ట్ భాగంపై ఏ విధమైన హైడ్రాలిక్ ప్రెజర్ పడిందనే దానిపై కూడా ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. ఎందుకంటే ఈసారి వచ్చినటువంటి కమిటీ పూర్తి స్థాయి లోపల మేడిగడ్డ సింకింగ్ సంబంధించి ప్రధాన కారణాలు, ఎందువరకు బాధ్యత చేయాలని దానిపై కూడా రిపోర్ట్ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కోరిన నేపథ్యం లోపల ఈ యొక్క మేడిగడ్డ బ్యారేజ్ 7వ బ్లాక్ పూర్తిగా డిస్టెన్స్ కావడము, యూరోపియర్ భారీగా కుంగిన దీనిపై కూడా ప్రధానంగా రిపోర్ట్ ఇవ్వబోతుంది. దానికి సంబంధించి కొన్ని అనుమానాలు వ్యక్తమయ్యాయి. సో దాన్ని నివృత్తి చేసుకోవడానికి డౌన్ స్ట్రీమ్ వైపుగా కూడా వెళ్ళి ప్రస్తుతం ఆ బృందం అయితే పరిశీలిస్తుంది. ఇందులో ప్రధానంగా దీని హైడ్రాలిక్ స్టెబిలిటీ సంబంధించినటువంటి అంశాలే అటు ఎల్ఎన్టీ సంబంధించిన ఇంజనీర్లతో వాళ్ళైతే సొల్యూషన్ తీసుకుంటారు. మరోవైపు ఎలక్ట్రో రిసెప్టివిటీ టెస్ట్ చేసినప్పుడు 2D ప్రొఫైలింగ్ ఇమేజ్ లోపల ఆ యొక్క 20వ పీరుకు సంబంధించిన దాదాపు 3-4 పీర్స్ మధ్యలో భారీ స్థాయి క్యావిటీలు ఏర్పడినట్టుగా కూడా ప్రొఫైలింగ్ లోపల గుర్తించారు. అయితే ఈ క్యావిటీలు ఏర్పడడానికి ప్రధాన కారణం ఏంటనే దానిపై ప్రస్తుతం అక్కడ ఫిజికల్గా ఆ కమిటీ సభ్యులు అయితే విచారణ కొనసాగిస్తుంది. ఎందుకంటే దీనికి సంబంధించి ప్రీ మాన్సూన్, పోస్ట్ మాన్సూన్ సంబంధించినటువంటి ఆడిట్ రిపోర్ట్స్ ఎల్ఎన్టీ దగ్గర కానీ అటు ప్రభుత్వం దగ్గర అందుబాటులో లేకపోవడంతో ప్రస్తుతం వచ్చినటువంటి 6 సభ్యుల కమిటీనే దీనికి సంబంధించి పూర్తి రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంది. కాబట్టి ప్రస్తుతం అయితే అక్కడ కమిటీ అయితే పరిశీలన అయితే కొనసాగుతుంది. రత్న, రైట్ వేణు, చూసుకుంటే అటు అన్నారం బ్యారేజ్ సందర్శన కూడా వాయిదా వేసుకుని దగ్గర 7 గంటల పాటు 20వ పీర్ కుంగుబాటు దగ్గరే కమిటీ సభ్యులు ఇంకా అధ్యయనం చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఇంకా ఎంతసేపు అది కొనసాగే అవకాశం కనిపిస్తుంది? అంటే రత్న, వీళ్ళ షెడ్యూల్ ప్రకారం అయితే 7:15 పూర్తి స్థాయిలో అటు మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్ 2 బ్యారేజ్ సందర్శన పూర్తి చేసుకుని దానిపై పూర్తి స్థాయి లోపల ఒక డేటాను సేకరించాల్సి ఉండేది. కానీ మేడిగడ్డ బ్యారేజ్ సింకింగ్ సమస్యపైనే ప్రధానంగా ఎన్నో అనుమానాలు ఉన్నాయి. దీని లోపల సికెంట్ పైల్స్ అట్లాగే వదిలేయడం కావచ్చు, దానికి సంబంధించి కాంక్రీట్ బ్లాక్స్ కూడా కొట్టుకుపోయిన ఘటన కూడా తీవ్రంగా ఉంది. ఎందుకంటే ఆ బ్లాక్స్ అనేది ఈ డ్యామేజ్ కాకుండా బ్యారేజ్ని కాపాడాల్సింది. కానీ అటువంటి ప్రొటెక్షన్ ఇవ్వాల్సినటువంటి బ్లాక్లే ఒక్కొక్కటి 100 మీటర్ల పైగా ఈ యొక్క డౌన్ స్ట్రీమ్ వైపు కొట్టుకుపోవడం కూడా అసలు ఏం జరిగిందనే దానిపై కూడా ప్రస్తుతం ఈ కమిటీ అయితే ప్రశ్న అయితే సంధిస్తుంది. దీనికి ఎల్ఎన్టీ అధికారుల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో దానికి సంబంధించి క్వాలిటీకి సంబంధించి కూడా కొన్ని టెస్టులు, ఆ రిపోర్ట్లు కావాలంటూ కూడా ప్రస్తుతం డ్యామ్ సేఫ్టీకి సంబంధించిన కమిటీ అయితే చెప్తుంది. ఇక అన్నారం సుందిల్లా బ్యారేజ్ పైన రేపు పెట్టుకుంటాము. ప్రధానంగా ఈ సింకింగ్ అనేది సమస్య మూల కారణం తెలిస్తే రేపు అన్నారం కానీ భవిష్యత్ లోపల సుందిల్లా కానీ ఈ 2 బ్యారేజ్లకు వచ్చేటువంటి సమస్యను కూడా ముందే గుర్తించవచ్చు. ఒకవేళ మరమ్మతులు చేయవచ్చా, లేకపోతే దీన్ని ఖండనగా వదిలేయాల్సిన పరిస్థితి ఉందా అనే దానిపై కూడా ఒక క్లారిటీని రాష్ట్ర ప్రభుత్వం లేఖలో కోరింది. కాబట్టి దీనిపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించినట్లా కూడా ఈ యొక్క డ్యామ్ సేఫ్టీ నిపుణుల బృందం అయితే చెప్తోంది. ఇక మరో గంట సేపు కూడా ఈ యొక్క అధికారులు అక్కడ కమిటీ సభ్యులు కూడా డౌన్ స్ట్రీమ్ వైపు అయితే ఆ పరిశీలన కొనసాగుతుంది. అయితే ఇందులో ఆ పరిశీలనతో పాటుగా కూడా అక్కడ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, ఎల్ఎన్టీతో పాటుగా ఇరిగేషన్ సంబంధించిన అధికారులతో విచారణ కూడా కొనసాగుతుంది. మీరు ఆ యొక్క ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఏమేమి చర్యలు తీసుకున్నారు, ఒకవేళ ప్రాబ్లం మొదలైనప్పటి నుంచి, డిస్ట్రెస్ వచ్చినప్పటి నుంచి, సింకింగ్ వచ్చినప్పటి నుంచి మీరు చేసినటువంటి రక్షణ చర్యలు ఏమున్నాయో, అదేవిధంగా లాగ్ బుక్స్లో ఎంట్రీ ఏం చేస్తారనే దానిపై కూడా ఒక దర్యాప్తు కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ రోజున మేడిగడ్డకు సంబంధించి
కూలంకషంగా దీనికి డ్యామేజ్ ఏ విధంగా జరిగింది, అసలు అందులో ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం ఆ యొక్క మెటీరియల్ లేకపోవడమా, లేకపోతే ఆ యొక్క ఫ్లడ్ లెవెల్ను అంచనా వేయకపోవడమా, లేకపోతే నిర్లక్ష్యమా, ఈ యొక్క నిర్మాణం అసలు డ్రాయింగ్స్ అనుగుణంగా లేకపోయినా నిర్మాణం చేయడం వల్ల దానిపై ఒక క్లారిటీ అయితే ఈ రోజున కమిటీ తీసుకోబోతుంది. ఇంకా మరో గంట లోపల మేడిగడ్డ దర్యాప్తును, విచారణను, ఇన్స్పెక్షన్ కూడా కంప్లీట్ చేసుకొని ఎన్టీపీసీ రామగుండం ఎన్టీపీసీకి వెళ్ళి ఈ రోజు రాత్రి బస్ చేసి రేపు అన్నారం సుందిల 2 బ్యారెళ్లను కూడా పరిశీలించబోతున్నారు. మొత్తానికైతే ఈ రోజున దాదాపు 4 గంటల షెడ్యూల్ ప్రకారం మేడిగడ్డ బ్యారేజ్ సందర్శించాల్సి ఉండగా దాదాపు ఇప్పటికీ 7 గంటలు దాటిపోతున్న నేపథ్యం లోపల అసలు నిజంగా ఆ బ్యారేజ్లో ఏం జరిగింది, ఇదంతా నిజంగా ఆ డ్యామేజ్ అనుకున్న దానికంటే తీవ్రంగా ఉందా, అసలు పనిచేస్తుందా, మరమ్మతులు సాధ్యం అవుతాయనే ఒక సందేహం అయితే కనిపిస్తా ఉంది రత్న. రైట్, థ్యాంక్ యూ వేణు.